Hi friends, welcome back to Bhavita Bata channel. Friends, good morning. Jai Shri Ram. Ani Jai Shri Ram. Teju Jai Shri Ram. Okay, Ammu Jai Shri Ram. ఓకే ఏం చేస్తున్నావు ఉదయం ఓకే దోశలు చేస్తున్నట్టు చూపిస్తా. మార్నింగ్ దోశలు స్టార్ట్ చేసింది మావిడ. ఇక ఎందుకంటే వీళ్ళకు తినడానికి అన్నమాట టిఫిన్. ఎందుకది వేరే తీసుకో ప్లేట్ అదేముంది, పూలు తెంపుతాయంట, పూల కోసం అది కింద పోస్తాయంట. ఓకే దోశలు ఫస్ట్ దోశ అది. ఓ ఆల్రెడీ ఒకటి వేసినావా? ఒక దోశ ఆల్రెడీ వేసింది, ఇంకో దోశలు, ఇంకో పిండి వచ్చేసి ఇదే ఉందా పిండి? ఇంకా ఉందా? ఓ ఇంకో పిండి ఉందంట. ఇంకా 2 డేస్కి వస్తట్టుంది. వస్తా ఇంకా 2 అంటే ఇవాళ సాయంత్రం రేపు మార్నింగ్ వస్తాయి వస్తే. ఓకే ఇటు వచ్చేసి ఇళ్ళకి చట్నీ కూడా. వావ్ చట్నీ, ఇంకో చట్నీ చేస్తున్నారు. నిన్న చేయలేదు, ఈరోజు చట్నీ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న కరెంట్ పోయింది, కానీ నిన్న కొంచెం మిక్సీ పిండి పట్టేసరికి కరెంట్ పోయిందంట. నేను లేను కదా, తెలియదు, నాకు చెప్పింది అన్నమాట. ఆయన వచ్చేసరికి ఓకే చట్నీ చేస్తుంది. నేను అతుకోలే, ఇవాళ అతుక్కుంటారు చట్నీ, అతుక్కొని తినేస్తారు. ఓకే ఇక ఇది వీళ్ళకు పంపించేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ ఇస్తాం. పూలు ఉన్నాయన్నమాట, ఇంకా దండలు కొట్టేస్తారు చెరుగట్టి. ఇంకా బాహుబలి కూడా ఉంది, మళ్ళీ ఇంకా బాహుబలి వాళ్ళకి వస్తాయి. ఇవాళ గజమాలకు కూడా వచ్చేస్తాయి అన్నమాట బాహుబలి. ఈరోజు సెంట్ పూలు ఉన్నాయి, సెంట్ పూలు కూడా ఒకటి దండలు కూడా కొట్టాలి కొన్ని, ఎందుకంటే ఇవి గుంజుకోపోతాయి. ఇవాళ కొట్టేసాలి వీటిని. ఓకే తేజు రెడీగా పో, నాడు స్కూల్ టైం అయింది, 7 అయింది ఆల్రెడీ. బ్రష్ చేసుకొని ఫాస్ట్గా చలో పా. ఇంకా దోశలు మమ్మీ వేస్తుంది, చట్నీ అవుతుంది అప్పటి వరకు కూడా. ఇంకో భాగం కూడా నానబెట్టిన, ఇంకో భాగం కూడా పొట్టు తీసుకొని తినేసేది. బ్రష్ చేసుకొని మంచిది హెల్తీ. అట్నే సబ్జీ గింజలు వేసుకోరి, వాటర్లో సబ్జీ గింజలు వేసుకొని తాగేసేరి. సబ్జీ గింజలు వేస్తామంటే వీళ్ళ స్కూల్లోకి కూడా వేస్తాం సబ్జీ గింజలు, ఎందుకంటే తాగుతారు, కొంచెం మంచిగా ఉంటుంది హెల్తీ. తెంపినావా? ఇంకా మా అన్నగాడు పూలు తెంపుతుంది. అన్నగాడు మస్తు పూలు పూసినాయి, సన్న జాజులు చెట్టుకి, ఇంకో తెంపుతున్నారు. వావ్ 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 తెంపిరా అన్నీ? నేను తెంపలేదా? అందుకే చాలా పూసినట్టుంది. ఒక మూర అవుతట్టున్నాయి అన్నగానికి ఈరోజు. ఈ పప్పున తాడు ఉన్నాయా కింద? తాడిప్పి చూడుకొని. వావ్ మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. ఇవి కూడా తెంపు, మొగ్గలు కూడా ఎప్పుకుంటాయి, కొద్దిగా అయితే ఎప్పుకుంటాయి. అది నువ్వు అల్లుతావు మమ్మీ ఇస్తే. తెంపు, ఏం కాదులేదు, తెంపినాకో అల్లుతుంది మొగ్గలు కూడా. ఒక మూర అవుతుంది. నువ్వు స్నానం చేసుకుంటే మమ్మీ పెడుతుంది. ఇక అలా బ్రష్ చేసుకుందా. వీళ్ళు ఇప్పుడే లేచిరు. ఇక లేపినామాట వీళ్ళని. 7 ఒక 10 నిమిషాలు అవుతుంది లేపు. అంతే తొందర తేజు స్కూల్లో దింపి మళ్ళీ నేను షాప్కి వెళ్తా. ఓకేనా? ఇవాళ మంగళవారం మళ్ళీ గిరాకు అవుతుంటుంది. ఓకేనా? వీళ్ళు ఇక్కడ గజమాల అండ్ వేరే దండలు కొడుతుంటారు, నేను షాప్ కాడేమో పెద్ద సైజ్ దండలు కొట్టుకొని వస్తాయి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాం మళ్ళీ వీడియో, వీళ్ళు ఏమేమి రెడీ చేసారు దండలు గిట్లా. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అందుకే ఇంకొండదు వీడియో, దండలు కొట్టేటప్పుడు తీయాలి. మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసినాం. ఇటు వచ్చేసి లిల్లీ పూలు కొడుతున్నా. లిల్లీ పూలు పీసులు కొట్టినా కానీ అవి ఖరాబ్ అయినాయి ఫ్రెండ్స్. ఇగో ఈ కలర్లో వచ్చినాయి. ఇక అందుకనే మళ్ళీ ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి మళ్ళీ స్పేర్లో కొట్టి పెడుతున్నాం. అంటే వేరే లిల్లీ. ఇంకా అక్కడ వచ్చేసి గజమాల కొట్టేసినాము, కంప్లీట్ అయింది. అది పెద్ద ఓకే మీడియం సైజ్ దండలు గర్భగులు ఇచ్చేవి కొట్టుతున్నాం అన్నమాట. ఓకే అది అంటే ఇవి షాప్ కాడ కొట్టినాక నేను ఇంటికి వచ్చి ఇవి కొట్టాలి యాక్చువల్. కానీ నా డ్యూటీ అది. కాకపోతే గజమాల నాది, ఈ 2 గజమాలలు నేను చేయాలి. ఆమెమో 8 దండలు పెద్దవి కొట్టాలి, గజమాల కాకు కొట్టాలి. అది నా డ్యూటీ. నాకు కొట్టినా ఇక ఈ 3 దండలు గర్భగులే నేనే కొడుతున్నా.
నువ్వే కొడుతున్నావు. ఇవాళ ఈశ్వర్ కూడా లేడు కొంచెం హెల్ప్ చేయడానికి. ఇట్లా మార్నింగే వెళ్ళిడు 9:30కే పోయిండు అన్నమాట. ఇక ఏం పని చేయలే ఇక, అంటే వర్క్ కూడా ఏం ముట్టుకోలే, ఇక ముట్టుకోకుండా వెళ్ళిపోయాడు. ఇక మా మీద ఇవాళ వర్క్ ఇక లేట్ అవుతుందో, ఆల్రెడీ 1 అయింది టైం. ఇంకా నాకు తెలిసి ఇంకా ఒక 2 గంటలు అవుతుంది. 1 అవర్ లేడమ్మ, ఫినిషింగ్ చేయాలి. ఆకు పీసులు కొట్టినావా? నువ్వు ఆకు పీసులు కొట్టలే కానీ నువ్వు అవి షాప్ కూడా కొట్టుకోవద్దు. అవును, నేను షాప్ సాయంత్రం. ఓకే, అట్లనే జాయిన్ చేసి కట్ చేసి నువ్వు బయట వేసేసి ఆల్రెడీ 3 దండలు ఉన్నాయి, 2 దండలు కొట్టు. ఓకేలే, సరే చేస్తలే పని. ఏంలో కొడితే చెరగట్టు ఒక ఫినిషింగ్ అయిపోద్దని, ఒక వర్క్ అయిపోద్దని చెప్పేసి, అందుకనే ఇటు వచ్చేసి కొచ్చుడు దండలు కూడా అయినాయి. ఒక కవర్లో పెట్టేసింది, ఆరిపోతాయని చెప్పేసి కవర్లో పెట్టింది. బాహుబలి అయిపోయినాయా? బాహుబలి రేపటికి వస్తాయి అవి. ఓకే, బాహుబలి ఉన్నాయంటే ఫ్రెండ్స్, ఇంకా రావు అనుకుంటా, రేపు ఉండవులే. కిందికి కొట్టేసి కిందికి సరిపోవా? సరిపోతాయి. ఓకే, 5 సరే 5 కొట్టేసి ఇవాళ కొట్టింది బాహుబలి ఆల్రెడీ. ఇంకా పీసులు అక్కడ ఉన్నాయా? ఇక్కడ కూడా ఉన్నాయి 2. ఇది కిందికా? ఓకే, కిందికి అనమాట. ఓకే, అలా ఇక కొంచెం ఇంకా నా లేట్ అవుతుంది, నర్వస్ కూడా అయిపోతాం. ఎందుకంటే లేట్ కదా ఈశ్వర్, ప్రెషర్ ఎక్కువ పడుతుంది కొంచెం, అంతే. ఏమో అంటుంది ఏమో, కానీ అంతగా అనుకున్నంత ఈజీగా ఏం కాదు చేసి. ఆ ఈగలు ఏమన్నా సతాయిస్తుంటాయి. అవును, కూలర్ సడన్గా వేసేసరికి కూలర్ నుంచి చెత్త వచ్చి కళ్ళలో పడింది అన్నమాట డైరెక్ట్. దానివల్ల ఇంకా పోలేము, నలవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ సన్నదోమలు పోవడానికి ఏమన్నా చిట్కా ఉంటే కామెంట్ చేయండి. మా ఆవిడ మీద ప్రయోగిద్దాం. సారీ నీ మీద కాదమ్మ, ఈగల మీద, వాటి మీద ప్రయోగిద్దాం. అది వాటి మీద అవి వాటి మీద సక్సెస్ కాలేదంటే మా ఆవిడ మీద ప్రయోగిద్దాం. అది నీ మీద చేద్దాము. ఈగల మీద పని చేయలేదనుకో, నీ మీద చేద్దాం. ఓకే, సాయంత్రం ఏం చేస్తున్నావు? దోశలు. ఏమో దోశ చెప్పిన, ఉదయం ఆర్డర్ ఇచ్చినాం ఒక 2 దోశలు. బిస్కెట్ దోశ ఒకటి, చాక్లెట్ దోశ ఒకటి. వత్తుతా అట్లా బ్యాక్ పెయిన్ వస్తున్నాయట. మెత్త వేసుకున్నావు ఆల్రెడీ? ఓకే, ఇంకా నడుములో కొంచెం ఏమైనా చూడాలి, నడుములోకి కూడా. ఫ్రెండ్స్, ఏమన్నా తెలిస్తే మీకు కూడా కామెంట్ చేయండి. నడుములోకి వేయడానికి కాదు, ఏమన్నా నడుము నొప్పి కొంచెం ఉపశమనం కలగడానికి, అంతే, రిలీఫ్ కలగడానికి. నడుము నొప్పి అంటే లేడీస్కి కామన్ అది. అది నువ్వు ఎక్కువ కూర్చొని వర్క్ చేస్తావు కాబట్టి నీకు ఎక్కువ ఉంటుంది. అందుకని ఏం చేయదు, టాబ్లెట్లు ఏం వాడదు. ఫీవర్ వచ్చినప్పుడు అది వాడలే కదా, ఏం లేదు, పెయిన్ కిల్లర్ ఏమన్నా గొంతు నొప్పికి మొన్న వేరే టాబ్లెట్ వాడినాం అంతే. ఏం అన్నా అంతకు లేవు. నడుము నొప్పి ఒక్కటే, ఏం నొప్పులు ఏమి ఉండవు, కానీ నడుము నొప్పి ఒకటే. కాకపోతే ఇటు అడ్డం మరుతుంది. అయిపోయినాక వర్క్ అయిపోయినాక ఇక ఇంట్లో పని చేసుకుంటుంది. ఇక ఈవినింగ్ అదే గది ఫుడ్ కదా, ఇక ఇది అయిపోతే ఇక ఫుడ్ ప్రిపరేషన్. ఇక మనకి ఏముంటుంది ఇంట్లో, నీకు ఇక ఇది ఊకేది ఉంటుంది అంతే. ఇది క్లీనింగ్ ఉంటుంది. ఇక బట్టలు అంటే వాషింగ్ మిషన్లో వేసేస్తాం. మనకు వాషింగ్ మిషన్ ఉంది, ఇక అది అయిపోతే బయట ఆరేస్తాం అంతే. ఇక బాసన్లు, వంట, ఇదే నీ డ్యూటీ. ఇదే ఎక్కువ పెద్ద డ్యూటీ మా ఆవిడకి. కూర్చొని ఇది కొట్టడమే పెద్ద డ్యూటీ. ఇల్లు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయినాకైతే మీకు చూపిస్తాను వర్క్ బయట వేసినప్పుడు. ఇవన్నీ ఇక బయట తడి బట్టలు వేసినప్పుడు చూపిస్తాయి. ఇక ఫ్రెండ్స్, ఇక అయిపోయినాయి దండలు. ఇక లిల్లీ దండలు అయిపోయినాయి. ఇటు వచ్చేసి చిన్న దండలు, పెద్ద దండలు అయిపోయినాయి. తడి బట్టలు బస్సు కప్పారు. 4 అయింది కదా, నేను 3కే అయిపోతుందన్నా, నువ్వే 4 అన్నా ఇంకా. ఓకే, ఇక గజమాలలో అయితే బయట వేసేసినాం. తడి పట్టేసి ఇక కప్పేస్తే అయిపోతుంది.
ఓకే, ఈ రోజుకైతే ఇదే వర్క్ ఇక. ఏం లేవు ఎక్స్ట్రా దండలు, ఎందుకంటే రేపు బుధవారం కదా, ఉండవు ఎక్స్ట్రా దండలు ఏముండవు. ఓన్లీ టెంపుల్కి మాల ఒకటి ఉంటుంది, మూరలు ఒకటి ఇచ్చే ఉంటాయి అంతే ఇక. ఓకే ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక చదివేసుకొని ఇంకా టైం అయింది, పిల్లలు 4 అయింది. ఇక అన్నీ సరేసరికి ½ అన్ అవర్ అయితే పిల్లలు వచ్చేస్తారు ఇక.